హాయ్ ఫ్రెండ్స్, నా ఈవెంట్ అయితే ఫోర్త్కి అయిపోయింది. ఇది రామగుండంలో మన గ్రౌండ్ ట్రాక్ అయితే ఇట్లా ఉంటుంది. నేనైతే పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఏమేమి కావాలి, అంటే ఎట్లా ఏ విధంగా ఉన్నది, గ్రౌండ్ అనేది ఏ విధంగా ఉంది, అక్కడ ఎట్లా ఫాలో అయితే మనం ఈజీగా ఫిట్ అయిపోతాం, అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోని అయితే కొంచెం లెంత్ ఉంటుంది, కానీ వీడియో మొత్తం చూస్తేనైతే మీకు అయితే ఒక అవగాహన వస్తుంది. మనం మార్నింగ్ అయితే 5 o'clock అయితే రిపోర్టింగ్ చేయాలి. ఇక్కడ గేట్ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ హైవే ఉంటుంది. ఇక్కడ ఈ హైవే నుంచి మనకి లెఫ్ట్ సైడ్ పోతే ఇది రోడ్డు. మనకి ఒక రోజు ముందే పోతాం కాబట్టి ఇక్కడ ఈ రోడ్డుకి ఇటు సైడ్ మొత్తం ఇల్లులే ఉంటాయి. ఇక్కడ 100 రూపీస్కి 150 200. ఇంకా వాళ్ళు ఇక్కడ దిగిన వెంటనే మిమ్మల్ని బైక్ ఎక్కించుకొని పోతారు. ఆల్రెడీ రూమ్లు కావాలని 200 అడుగుతారు, కానీ మనం వాళ్ళతో బార్గెనింగ్ చేస్తే 100 కన్నా 150 కన్నా ఓకే చేస్తారు. మార్నింగ్ లేచిన వెంటనే మనకైతే 5 o'clock రిపోర్టింగ్ ఉంటుంది. ఖచ్చితంగా 5 o'clock పోవాలి. ఫోన్స్ అయితే అలవ్ లేవు అంటారు. ఖచ్చితంగా మీకు అంత డేర్ ఉంటేనే అయితే బ్యాగ్లో పెట్టుకొని పోవచ్చు, కానీ వాళ్ళు స్కానింగ్ అది ఇది అని అయితే భయపెట్టిస్తారు. ఖచ్చితంగా ముందుగా షాప్లో ఫోన్లో అయితే పెట్టుకోవచ్చు. 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇక్కడికి వెళ్ళి ఈడికి మనం ఈ గేట్ ఎంట్రీ అయిపోయిన తర్వాత ఒక ఆధార్ కార్డును మన అడ్మిట్ కార్డ్ అయితే చూస్తారు. ఆధార్ కార్డులో అడ్మిట్ కార్డులో మన పేరు అదంతా సేమ్ ఉండాలి. మనమే కాదా అనేది చెక్ చేస్తాడు. చెక్ చేసి మనకు ఒక నెంబర్ ఇస్తాడు. టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3 అని ఉంటుంది. ఈ టేబుల్ 1, టేబుల్ 2 అని ఇక్కడనే మన అడ్మిట్ కార్డు మీద రాసి ఆడ లైన్గా కూర్చోబెడతాడు. ఒక 20 మంది 30 మంది అయిపోయాక ఇట్లా ఇక్కడికి వెళ్ళి ఇట్లా తీసుకుపోయి మనతో ఒకరు వచ్చి ఇక్కడికి తీసుకుపోతారు. మన టేబుల్ 1 టేబుల్ 2 అనేది మనకు ఆల్రెడీ అక్కడ రాసి ఉంటుంది కాబట్టి ఇక్కడ టేబుల్ 1 వాళ్ళు కూర్చుంటారు. టేబుల్ 2 వాళ్ళు, టేబుల్ 2 టేబుల్ 3 ఇక్కడ కూర్చున్న తర్వాత మనిషికి ఒక ఫామ్ ఇస్తారు. ఫామ్ ఇచ్చి వాళ్ళు పిన్ టు పిన్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు చెప్పిన విధంగానే మనం అయితే రాయాలి. అన్ని క్యాపిటల్ అని రాయాలి. ఒక్కటి కూడా స్మాల్ లెటర్ రాయనీకి ఉండేది. మనం ఇక్కడికి ఎంట్రీ కాకముందుకు ఇక్కడైతే డాక్యుమెంట్స్ అయితే ఇవైతే చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా మనకు బ్లూ పెన్ ఉండాలి, పాస్ ఫోటోస్ ఉండాలి. పాస్ ఫోటోస్ అయితే నాకు 3 అయిపోయినాయి. నేను 16 పట్టుకపోయినా. 3 అంటే 3 అయిపోయినాయి. ఆధార్ కార్డు ఉండాలి ఒరిజినల్, 10th మెమో, ఇంటర్ మెమో, నీకు హైయర్ ఎడ్యుకేషన్ ఏది పెడితే అవన్నీ పట్టుకోవాలి. అనెక్సై, డొమిసిల్, రెసిడెన్సీ, ఓబీసీ, క్యాస్ట్, ఎన్సీసీ పెడితే ఎన్సీసీ, స్పోర్ట్స్ పెడితే స్పోర్ట్స్. ఈ రెండు పట్టుకపోవాలి. నాకైతే నేను డొమిసిల్ పట్టుకపోవాలి. మళ్ళీ నన్ను తీసుకురమ్మన్నాడు. అనెక్సై తీసుకుపోయినా, రెసిడెన్సీ తీసుకుపోయినా. రెసిడెన్సీ తెలంగాణలోకి వేస్తారు. డొమిసిల్ ఇయర్గా అన్న కూడా మీతో ఇంకోటి తీసుకొచ్చిందిగా, నువ్వు కూడా తీసుకురావాలని ఖచ్చితంగా తీసుకురామన్నాడు. తెల్లారు మీ ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళకి చెప్పు తీసుకురా అని చెప్పిండు. ఇవైతే ఖచ్చితంగా ఉండాలి. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవైతే ఉండాలి. ఏదో ఒకటి లేకపోయినా ఏం కాదు. మనకి ఇది ఇంటికి పంపించి డేట్ ఇస్తాడు, తీసుకురమ్మని అయితే ఇస్తాడు. ఓకే, ఇక్కడికి అయిపోయిన వెంటనే ఇక్కడ మనకి ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత మనతో ఒకళ్ళు ఉంటారు. సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఒకళ్ళు ఉంటారు. వాళ్ళందరూ మంచిగా ఉంటారు. ఇక్కడ తీసుకుపోతారు. ఇక్కడికి వెళ్ళి ఈడీ తీసుకుపోతాడు. ఇక్కడ లెఫ్ట్ ఫింగర్తో మనకి తంబు వేపిస్తాడు. ఇక్కడ తంబు వేపించిన వెంటనే ఇక్కడ ఇది హైట్, చెస్ట్, వెయిట్ ఒకటి గ్రౌండ్ ఉంటుంది. బాస్కెట్ బాల్ లెక్క ఒక గ్రౌండ్ ఉంటుంది. ఇక తంబు వేసిన వెంటనే ఇక్కడ తీసుకుపోతారు. ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయాలి. తీసుకుపోతారు. ఇక్కడ లైన్ కూసబెడతారు. ఫస్ట్ లైన్ కూసబెట్టిన తర్వాత ఇక్కడ షూ ఇప్పేసి లైన్ కూసబెడతారు. ఇక్కడ కూసబెట్టి మన పేరు చదువుకుంటూ మళ్ళీ ఇక్కడ తీసుకుపోతారు. మన టీ షర్ట్ అయినా ఇప్పాలి. ఇప్పి ఉట్టి డ్రెస్ లేకుండా కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఫస్ట్ హైట్ కొలుతాడు. హైట్ ఎట్లా కొలుతాడంటే ఫస్ట్ అది పెడతాడు, చెక్ అది పెడతాడు. దానికి దాకినవా దానికంటే ఎక్కువనవా అనేది దానికి దాకకుండా ఉంటే బయటికి డైరెక్ట్ హైట్ లేకపోతే ఇక పక్కకు కూర్చోబెడతాడు. హైట్ వచ్చిన ఉంది మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ అక్కడ ఆ నెంబర్ ఉంటుంది కదా, తెలుస్తుంది 177 ఉన్నా 176 ఉన్నా. అక్కడ పోయి మెజర్మెంట్ కాడ ఆడ కొలిచిన తర్వాత ఇంకో సైడు వెయిట్ కొలుతాడు. వెయిట్ కొలిసిన తర్వాత చెస్ట్ అనేది ఈజీగానే కొలుతాడు. ఈజీగా అంటే ఈజీగా చెస్ట్ కొలుతాడు. ఒక హైట్ అనేది 1 సెంటీమీటర్ తక్కువ వస్తుంది, కానీ ఇంకా వాళ్ళ చేతులు ఉంటుంది, అది మన చేతులు లేదు. కరెక్టే కొలుతారు. చెస్ట్ అనేది అయితే కొంచెం ఈజీగా ఉన్నది. నాదైతే ఇక్కడ 81 87 వస్తే అక్కడ 85 90 92 వచ్చింది. చెస్ట్ అయితే మరీ ఈజీగా ఉన్నది, మంచిగా కొలుతాడు. మనం ఎక్స్ప్లెనేషన్ మంచిగా చేస్తే ఏం కాదు. వాళ్ళు చెప్తారు ప్రతి ఒక్కరు మనల్ని తీసుకున్నట్టే చూస్తారు. ఎవరిని రిజెక్ట్ చేయాలని అస్సలకే చూస్తలేరు. అన్ని చెప్తారు. ఎక్స్ప్లెనేషన్ రాకున్నా కానీ మరీ చెప్తారు ఎక్స్ప్లెనేషన్. ఈడికెళ్ళి ఇది ఎంత ఇక్కడ అయిపోతుంది. ఇక్కడ కూర్చున్న తర్వాత మా చెస్ట్, హైట్, వెయిట్ అన్ని సెలెక్ట్ అయిన ఒక టెంట్ ఉంటుంది. టెంట్ కింద కూర్చోబెడతాడు. ఇంకా మేము ఎంతమంది పొద్దున 79 మంది గ్రౌండ్ ప్రజెంట్ అయితే దాంట్లో 56 మంది మేము హైటు, చెస్ట్, వెయిట్ వచ్చిన వాళ్ళం 56 మంది. మిగతా వాళ్ళందరూ రిజెక్ట్ పక్క కూర్చేటిండు. వాళ్ళకి మళ్ళీ కొలిచిండు. దాంట్లోకి వెళ్ళి ఎవ్వరు కూడా రాలే. అందరూ బక్క ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరు హైట్ రాలే, వెయిట్ రాలే, చెస్ట్ రాలే. వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకా రిజెక్ట్ అయ్యారు. మాది అయిపోయిన తర్వాత ఇంకా ఒక 5 minutes టైం ఇచ్చిండు. షూ వేసుకున్నాం. అన్ని వేసుకున్న తర్వాత ఇక ఏమైనా వాష్రూమ్స్ అవి యూజ్ చేసుకున్నారు. అయిపోయిన తర్వాత ఒక ఫోటో దించిన తర్వాత ఇక్కడికి వెళ్ళి ఇంకా ఇక్కడ దాకా ఈడికి వెళ్ళి ఇక్కడ దాకా వాంపే ఉరుకుడే, అంటే స్లో జాగింగ్ చేసుకున్నాడు. అంటే మనకి
ఏమున్నా కానీ ఇక్కడికి వెళ్ళి ఇదంతా ఇట్లా 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 ఊరుకుడే వీడికి ఉరికించిన తర్వాత ఒక 10 ముంగట 10 లైన్లు 10 మందిని నిలబెడతాడు, అంటే ఫోటో కోసం నిలబెడతాడు. నిలబెట్టిన తర్వాత ఒక కెమెరామ్యాన్ వాళ్ళందరూ వస్తారు, చెప్తారు ట్రాక్ ఉంటుంది, 3 రౌండ్లకు 30 టర్నింగ్లు ఉంటాయి, 30 టర్నింగ్లు ఉంటాయి అని చెప్తారు. టైం చెప్తారు, మీకు అక్కడోళ్ళు ఉంటారు, వాటర్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక్కడ వాటర్ ఇచ్చే ఆయన ఉంటాడు, ఇక్కడ వాటర్ ఇచ్చిన ఇక్కడ ఈడుంటాడు. మనకైతే వాళ్ళు మంచి ఎంకరేజ్ చేస్తారు, ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. రన్నింగ్ కొట్టేటట్టే చూస్తారు ప్రతి ఒక్కరు. 56 మంది ఉన్నాం ఈడ, 56 మంది ఉన్నాం. ఎంత 747కి 750కి ఎగ్జాక్ట్లీగా 750కి ఇక్కడికి ఎక్కినాం. మేము ఎట్లా ఎక్స్పెక్ట్ చేసినాం అంటే స్టార్ట్ అవుతే 1 2 3 స్టార్ట్ గో అంటాడు. నేను ఎక్స్పెక్ట్ చేసినాను, అట్లా ఏం చేయలేదు, డైరెక్ట్ స్టార్ట్ అయితే గో అన్నాడు అంతే. మన ముంగట ఒక బైక్ మీద ఒక ఆయన కూర్చుంటే ఒక ఆయన కెమెరా ఉంటాడు కదా, ఆయన పోతాడు ఇట్లా. ఇది ట్రాక్ ఏంటంటే ఈజీగానే ఉన్నది. ఇప్పుడు గ్రీన్ కలర్లో ఏదైతే గుర్తులు ఉన్నాయో ఇదంతా డౌనే ఉంటుంది, ఇదంతా ఆరామ్స్గా వెళ్ళిపోవచ్చు, ఆరామ్స్గా ఈజీగా. రన్నింగ్ రానలు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఇది మన ఎంట్రీ గేట్ దగ్గర ఒకటి ఉంటుంది. ఈ ఎంట్రీ గేట్ దగ్గర నుంచి ఈడ ఎత్తు ఉంటుంది కొంచెం, ఇక మరీ ఎత్తే ఉంటుంది. ఈడ ఎత్తే అనిపించింది నాకు బాగా. ఈ టర్నింగ్ దాకా ఎత్తు ఉంటుంది, ఇక్కడ ఉంటాడు. ఇదంతా లైట్గా నార్మల్ ఏర్పడకుండానే ఎత్తు ఉంటుంది, ప్లేన్గా ఎత్తు ఉంటుంది. మళ్ళీ ఇడికెళ్ళి ఇదంతా డౌనే, ఈజీగా డౌన్ ఉంటుంది. నాది ఫస్ట్ రౌండ్ ఎంత పడ్డది, 6:01 పడ్డది టైం. సెకండ్ది 7:35 చిల్లర పడ్డది. థర్డ్ది 8 ఏమో పడ్డది. మొత్తం కలిపి నా 22.15 సెకండ్స్ మినిట్స్లో అయిపోయింది నాది టైమింగ్. అయిపోయిన తర్వాత రన్నింగ్ ఫినిషింగ్ ఈడ స్టార్టింగ్, ఇక్కడ ఫినిషింగ్. ఈజీ కొడతాడు టైమింగ్. గ్రౌండ్ అయితే ఈజీగా ఉన్నది, క్లియర్గా ఉన్నది, ఎక్స్ప్లెయిన్ అయితే మంచిగా ఉన్నది. ఈ గ్రౌండ్ అయితే ఈ గ్రౌండ్లో ఇంటికాడ గ్రౌండ్లో 25-26 మినిట్స్లో కొట్టిన వాళ్ళు కూడా ఇక్కడ 23లో క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు మా బ్యాచ్లో. మొత్తం 56 మందిలో 36 మంది క్వాలిఫై అయ్యారంటే అర్థం చేసుకోవాలి. గ్రౌండ్ ఈజీగా ఉన్నది. మా దాంట్లో ఎవరు కూడా అంటే ఉరకరాని వాళ్ళే క్వాలిఫై అయ్యారు, బేసిక్ ఉరికొచ్చిన వాళ్ళు కూడా క్వాలిఫై అయ్యారు ఖచ్చితంగా. గ్రౌండ్ అయితే ఈజీ ఉంది. ఇంతే ఎంత ఈడికి వెళ్ళి ఈడికి అంతే. ఇది ఒక్కటి మనం నార్మల్ ఎత్తున్నది అంతే. ఇదంతా మీరు లాంగ్ స్టెప్ వేసుకుంటా, లాంగ్ ఫుట్ వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు రన్నింగ్ లేకుండా. నేనైతే ఇదంతా సింపుల్గా వెళ్ళిపోయినా, నాకు ఎటువంటి ఆలోచన రాలే, ఏం రాలే, ఇవి ఈజీగా వెళ్ళిపోయినా నేను. ఇక్కడ వాటర్ ఎత్తాడు, దూపు అయితే వాటర్ తాగచ్చు. నేను 2 సార్లు తాగినా, కానీ మస్తు మోసేస్తుంది వాటర్ తాగితే. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ వాటర్ అయిపోయిన తర్వాత 56 మంది రన్నింగ్ స్టార్ట్ చేసిరు కదా, 36 మంది అయితే ఫినిషింగ్. అంటే 23.56లో కూడా మా వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ రన్నింగ్ ఫినిషింగ్ అయిపోయినట్టే ఈడ ఫినిషింగ్, కానీ వాళ్ళు ఎట్లా అడ్డం లేరు. నాకు ఫినిషింగ్ అని ఇక్కడ తెలియదు. నేను థర్డ్ టోకెన్, ఇక్కడ టోకెన్స్ ఇస్తారు. ఈడొకరు ఒక 3-4 ఉంటారు. ఫస్ట్ రౌండ్కి టోకెన్ ఇస్తారు. ఫస్ట్ రౌండ్ టోకెన్ ఏంటిది, గ్రీన్ కలర్ టోకెన్ ఇస్తాడు. మళ్ళీ సెకండ్ రౌండ్ పోతామా, సెకండ్ రౌండ్కి ఫస్ట్ రౌండ్ ఏంటి గ్రీన్ ఇస్తాడు, సెకండ్, థర్డ్ పింక్ ఇస్తాడు. 3 టోకెన్లు తీసుకున్న తర్వాత ఇటుకెళ్ళి అందంగా ఫినిషింగ్ ఈజీ. అసలు నువ్వు ఉరకకున్నా ఫినిషింగ్ ఈజీగా పడుతుంది. టైమింగ్ ఈజీగా పడుతుంది. ఇక్కడ ఫినిషింగ్ నాకు ఇక్కడ ఫినిషింగ్ తెలియక నేను ఉరుకుతాను ఇక్కడికి ఉరికినాక నన్ను టోకెన్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగాడు. 3 టర్న్ మళ్ళీ ఇళ్ళకి వచ్చి ఈడ రన్నింగ్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ ఈడ కూర్చున్నాం. ఇక వాళ్ళు ఉంటారు కదా సిఐఎస్ఎఫ్ వాళ్ళు, అయితే వాళ్ళు ఫ్రెండ్లీగానే ఉన్నారు. రన్నింగ్ అయిపోయిన తర్వాత బ్రీతింగ్ కంట్రోల్ కానీ అవన్నీ ఎక్సర్సైజ్ చేయించిళ్ళు. మన బాడీ రిలాక్స్ అయ్యేదాకా వాళ్ళు ఏదో ఒకటి చేయించుకుంటూనే ఉన్నారు. చేయించిన తర్వాత ఇంకా మళ్ళీ ఇక్కడ ముంగట 10 మందిని నిలబెట్టి ఇట్లా గ్రూప్ ఫోటో లాంటిది ఒక పలక మీద అదేమో రాసిళ్ళు, అది గుర్తులే, అంత ఐడియా లేదు, కూర్చోబెట్టి ఫోటో దించుకున్న తర్వాత ఇక్కడికి వెళ్ళి ఈడొకటి కుమార్ ఆంటీ లెక్క ఒక ఆమె ఉంటుంది, ఏంటిది టిఫిన్స్ పెడుతుంది ఆమె. ఆ టిఫిన్స్ కాడ ఈడ ఫ్రెష్ అప్ అయ్యి ఈడ ఇడ్లీ పెడతారు. ఇడ్లీ ఉన్న ఇంకోటి క్యాంటీన్ కూడా ఉంటుంది. ఆ క్యాంటీన్ కాడ మన ఇడ్లీ కూడా ఇడ్లీ ప్లేట్ 30. అంటే మనకు ఖచ్చితంగా హ్యాండ్ క్యాష్ తీసుకోపోవాలి. లిక్విడ్ తీసుకోకపోతే కష్టం అవుతుంది. అలా ఫోన్స్ అయితే లేవు, ఎట్లా క్యాష్ అయితే ఖచ్చితంగా తీసుకోపోవాలి. ఆ టిఫిన్ తిన్న తర్వాత ఇక టీ షర్ట్లు అవన్నీ చెమటతో తడితే ఆ టీ షర్ట్లు అనేటివి చేంజ్ చేసుకోమంటాడు. చేంజ్ చేసుకున్న తర్వాత రిలాక్స్ అయిపోయిన తర్వాత ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.